హాయ్ ఫ్రెండ్స్, పిల్లలకొచ్చేసి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం లెమన్ రైస్ అయితే చేస్తున్నాను. అన్నంలో కొద్దిగా పసుపు, ఉప్పేసి ఉడకపెట్టుకొని పక్కనే పోపు అయితే పెట్టేసుకుంటున్నానండి. అన్నం ఉడికేలోపు పోపు కూడా రెడీ అవుద్దని కొద్దిగా ఆయిలేసి పోపు దినుసులేసి కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఇట్లా చేసుకుంటేనే నాకు టైం అనేది సేవ్ అవుతుంది. ఇట్లా అయితే ఉప్పు, పసుపు వేయటం వల్ల చూడండి మెతుకు కూడా పొరలు లేకుండా మొత్తం ఈవెన్గా పసుపు అయితే వచ్చేసింది, స్ప్రెడ్ అయింది. ఇప్పుడు తాలింపు అయితే దాంట్లో పెట్టేసి ఈ నిమ్మకాయ ముక్కలని దాంట్లో పిండేసుకొని శుభ్రంగా మొత్తం కలిసేటట్టు కలుపుకున్నానండి. ఆరిన తర్వాత ఒక బాక్స్లో పెట్టేసుకొని ఇంకా కొద్దిగా ఆయిల్ తీసుకొని శనగిత్తనాలు అయితే వేయించి పక్కన పెట్టుకున్నానండి. దాంట్లో అయితే కలుపుకోలేదు, ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు క్రిస్పీగా క్రంచీగా ఉంటాయన్నమాట. అన్నంలో కలిపి పెట్టేస్తే అది మెత్తబడిపోయింది. ఇవైతే శనగిత్తనాలతో చేసిన ఉండలండి. ఇవి ప్రోటీన్ ఉండలు, బెల్లము శనగిత్తనాలనండి. అవి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నీట్గా చేసి. ఇంకా ఇది చేసేటప్పుడు టైం కుదరలేదండి ఇంకా మీకు పెట్టడానికి, అందుకని ఈసారి మళ్ళీ చేసినప్పుడు మీకు నేనైతే వీడియో అయితే క్లియర్గా అయితే పెడతానండి. శనగిత్తనాలు ఉండలు అయితే ఎట్లా చేశాను అనేది. ఇంకేం లేదండి, శనగిత్తనాలు, బెల్లము, కొద్దిగా యాలక్కాయల పొడి వేసి చేసేయటమే. ఎట్లా చేశానని మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా ఉండిద్ది, ఈజీగా ఉండిద్ది. పిల్లలు రక్తం అయితే బాగా పట్టిద్దండి పిల్లలకైతే. ఇంకా శనగిత్తనాలతో చేసి పాకం బట్టి అవన్నీ అయితే పిల్లలు తినలేరని ఇట్లా అయితే చేస్తే మెత్తగా లోపలికైతే వెళ్ళిద్దండి. ఇంకా అందుకనే అయితే చేస్తున్నాను. ఇంక ఇవైతే చిన్న చిన్న ఉండలే కదా, అందుకని 3 ఉండలు అయితే పెట్టారనమాట. ఇంకా ఈ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎప్పుడన్నా చేసినప్పుడు ఇదైతే క్లారిటీగా మీకు పెడతానండి. ఇంకా ముగ్గురు బాక్సులు అయితే బాస్కెట్లలో ఎవరి బాక్సు, స్నాక్ బాక్సు అన్నీ అయితే సర్దేసేసి ఇంకా బాటిల్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. బాటిల్ అయితే మళ్ళీ సోడా బాటిల్స్ అయితే పెడుతున్నానండి. వీళ్ళకి కొన్న బాటిల్స్ ఒకళ్ళేం పారేసుకున్నారు, ఒకళ్ళేం పగలగొట్టుకున్నారనమాట. ఇంకా కొన్నదాకా మళ్ళీ ఇంకెందుకని ఇంకా ఈ సోడా బాటిల్స్ ఉంటే ఇంకా సోడా బాటిల్ని శుభ్రంగా సర్ఫ్ అయితే వేసి కడిగేసి నీళ్ళు అయితే పెట్టి పంపించేసాము. పిల్లలు వెళ్ళిన తర్వాత చూడండి అంట్లయితే ఎన్ని ఉన్నాయో, నైట్ అంట్లు. ఇప్పుడు వీళ్ళకి అన్నం చేసినవి, వీళ్ళకి తాలింపు అదే ప్రిపేర్ చేసినవి టిఫిన్లు అన్నీ ఉంటాయి కదండి. ఇంకా అవన్నీ కూడా తోమేసుకొని శుభ్రంగా కడిగేసుకుంటున్నానండి. ఇంకా మాదైతే చిన్న కిచెను, ఇంకా కిచెన్లో కూడా షింక్ అయితే లేదండి. ఇది పాతకాలపు ఇల్లు అయినా సరే పెట్టిద్దామంటే కూడా మా కిచెన్ అనేది చాలా చిన్న కిచెన్ అనమాట. ఇంకా శుభ్రంగా ఎందుకులే అని ఇట్లాగైతే బయట అయితే వేసేసుకొని శుభ్రంగా ఒకళ్ళని తోముతుంటే ఒకళ్ళు అయితే కడుగుతూ ఉంటామండి. ఇంక ఇద్దరు అయిపోయిన తర్వాత ఇంకా శుభ్రంగా ఇవన్నీ నైట్ ఇంకా ఏమన్నా పిండి పట్టినవి అన్నీ ఉంటాయి కదండి. ఇంక ఇదైతే నిన్న దొండకాయ పచ్చడి అయితే చేశానండి. ఇంకా అది మిగిలింది, ఇంకా అది ఎవరు తినరండి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి అయితే వాడము, ఏ రోజుది ఆ రోజే ఇంకా అట్లయితే కడిగేసేసుకున్నామండి. ఇంకా లోపలికి వచ్చేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది బొంబాయి రవ్వ ఉప్మా అండి. గిద్దకి 4 గ్లాసులు నీళ్లు పోసిన జావ అయితే ఏమీ అవ్వదండి. చూడండి నేను చేసే ప్రాసెస్లో చేయండి. కొద్దిగా ఆయిల్ వేసి పోపేసి కరివేపాకు అయితే వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. మీరు పచ్చిమిర్చి ఇంకోటైనా వేసుకోండి, ఘాటుగా ఉంటే తినబుద్ధి అవుద్ది అనమాట. ఉప్మా అని భయపడి పారిపోవాల్సిన అవసరం లేదు. దీంట్లోకి నేనైతే పెరుగు చట్నీ అయితే చేస్తాను. పెరుగు చట్నీ, మామూలు చట్నీ అయితే కూడా చేస్తానండి. పెరుగు చట్నీ చేసింది అయితే మీకు వీడియోలో ఏం పెట్టలేదు. ఇంకా మామూలు చట్నీ అయితే యాజ్ వెల్ అందరికీ తెలుసు కదా. ఇంకా ఒక గ్లాస్కి 4 గ్లాసుల నీళ్లు పోసేసి కొద్దిగా ఉప్పు వేసేసి మూత పెట్టేశానండి. ఇంక ఎసురు కాగిన తర్వాత వేసేయటమే. ఈ గ్లాస్తో అయితే నేను తీసుకున్నాను. దీంతో అయితే 4 గ్లాసులు పోసుకున్నాను కదండి. ఇప్పుడు రవ్వని పోసేటప్పుడు గంటెతో తిప్పుతూ ఉండాలి, లేకపోతే రవ్వ అనేది గడ్డలు గట్టి బాగోదన్నమాట. చూడండి ఇలా అయితే తిప్పుతూ ఉన్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని ఇట్లా అయితే మనం ఉడికించుకోవాలన్నమాట. మగ్గ పెట్టుకొని ఆ 2 మినిట్స్లో అయితే కట్టేసేసుకోవటమే. ఇంకా ఇల్లు జిమ్మి బండలు తుడిచి నేను స్నానం చేసి చిన్నపిల్లకి కూడా స్నానం చేపించేసి నేనైతే ఆయబడికి అయితే అలవాటు చేస్తున్నాను అనమాట. ఇల్లు ఉడిచి బండలు తుడిచేసి ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయిపోయినాయండి. ఇంకా అవి కూడా ఆరేసేసి టిఫిన్లు అయితే చేసి ఇంకా స్నానాలు చేసేస్తే ఇంకా చిన్నపిల్లని కూడా తీసుకొని వెళ్ళి అంగన్వాడీకి అయితే అలవాటు చేస్తున్నాను, ఆయబడికి. ఎందుకంటే ఇంట్లో ఇంకా అంగన్వాడీ నుంచి వచ్చిన తర్వాత చెక్కలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఎల్లిపాయలు, అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు ఇట్లా పేస్ట్ అయితే చేసుకొని నేనైతే ఒక 5 గిద్దల పిండి అయితే తీసుకున్నానండి. ఇంకా ఈ పిండిలోకి ఈ పేస్ట్ మొత్తాన్ని మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ మొత్తాన్ని దాంట్లోకి అయితే వేసేసుకోవటమే. ఇంకా వేసేసుకొని కొద్దిగా బాగా మరిగించుకోవాలండి. నీళ్లు, ఆయిల్ 2 మరిగించుకొని దీనిలో కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే ఉప్పు అయితే తగినంత అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు అయితే తీసుకొని దానిలో అయితే
తుంపుకుంటున్నానండి. చిన్న చిన్నవి అయితే బాగుంటాయి కదా, అందుకని తుంపుకొని ఇంకా దీంట్లో అయితే వేసుకొని మొత్తం శుభ్రంగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను. ఇట్లా కలుపుకోవటం వల్ల కొద్దిగా ఉప్పు కారం ఏమైనా తగ్గినా మనకైతే ఉప్పు తగ్గితే వేసుకోవచ్చండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. జీలకర్ర వేసేసుకొని మొత్తం శుభ్రంగా కలిసేటట్టు కలుపుకొని కొద్దిగా టేస్ట్ అయితే చేసుకొని ఇంకా కలిపేసుకోవటమే అనమాట. ఇప్పుడైతే వేడివేడి ఆయిల్ అయితే మనం బాగా మసిలిపోయేటట్టు కాగబెట్టుకొని ఆయిల్ అయితే దీంట్లో వేయటం వల్ల బాగా పొంగిద్దండి. ఇంకా ఇంకా దీంట్లోకి ఎటువంటి పప్పులు అవన్నీ వేయట్లేదు, ఎందుకంటే దీంట్లో మసాలా అయితే వేస్తున్నాను కదా, అల్లం వెల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ వేస్తున్నాం కాబట్టి దీంట్లో అవన్నీ వేసే పని లేదండి. మనం ఇందాక జార్లో అయితే తీసుకున్నాం కదా, దాంట్లోకి కొద్దిగా ఆ ప్యూరీ ఆ పేస్ట్ ఉండిద్ది కదా, అందుకని దాంట్లో కొద్దిగా వాటర్ అయితే వేడి వాటర్ అయితే దాంట్లో పోసి మొత్తం శుభ్రంగా ఆ కారం అంతా నీళ్ళతోటి కడిగేసేసి పిండిలో అయితే పోసుకొని కలిపేసుకుంటున్నానండి. ఇంకా కలిపేసేసుకుంటే ఇంకా సరిపోద్ది. నా చెయ్యి అయితే కాలిందనమాట, మర్చిపోయి చన్నీళ్ళు అనుకొని చేతి మీద అయితే వేసుకున్నానండి. చెయ్యి అయితే కాలిందనమాట. మీరు ఆ పొరపాటు అయితే చేయొద్దు. ఇంకా కొద్దిగా వాటర్ పోసుకొని గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇంకా కలుపుకున్న తర్వాత మీకు మొత్తం చూపిస్తాను ఎట్లాగ వచ్చింది అనేది, నేను ఎట్లా కలుపుకున్నది అనేది. ఇట్లా అయితే కలిపేసుకున్నాను కదండి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలు అయితే చేసుకోవాలి. ఇంకా ఈలోపు ప్యాన్ పెట్టేసుకొని కానీ ఆయిల్ అయితే పోసేసుకుంటున్నానండి. ఇదైతే వంటగదిలో చేయలేదు, బయట అయితే పంచలో అయితే ఇంకా పెద్ద పొయ్యి మాదైతే టెంట్ సామాన్లేనండి, అందుకని పెద్ద పొయ్యి అయితే పెట్టుకొని శుభ్రంగా కూర్చొని అయితే చేసుకుంటున్నాము. ఇంకా నేను చేసింది కొద్దిగా అయినా తొందరగా అయితే అయిపోయిందండి, ఎందుకంటే పిల్లలు అయితే వస్తారు కాబట్టి పిల్లలు వచ్చే టయానికి మనం మొత్తం పని చేసుకొని ఉంటే ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి స్నానాలు తిండి పెట్టడము, హోంవర్క్ అయితే ఇస్తున్నారండి. కొంచెం కోత ఘనంలాగా వాళ్ళు చూసే వయసు ఏమో చిన్నది, హోంవర్క్ అయితే ఎక్కువగా అయితే ఇస్తున్నారనమాట. ఇప్పుడైతే చెక్కలు ఒత్తుకునే మిషన్ అంటే పూరి ప్లస్లోకి 2 కవర్లు అయితే తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని శుభ్రంగా చెక్కల్ని పలచగా ఒత్తుకుంటున్నానండి. మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలన్నమాట. మరీ పలచగా మేమైతే కొద్దిగా పలచగానే ఒత్తుతానండి, ఎందుకంటే మా ఇంట్లో అందరూ పలచగా ఉంటేనే లైక్ చేస్తారు. అందుకని కొద్దిగా పెద్ద సైజు ఉండలైతేనే తీసుకున్నాను, ఎందుకంటే కొద్దిగా కంటికి పిల్లలకి ఆనిద్ది, అందుకనే పెద్ద సైజు చెక్కలు అయితేనే చేస్తున్నాను అనమాట. ఇంకా ఉండలన్నీ ఒకేసారి అంటే ఒక సగం పిండినే ఇట్లాగా ఉండలుగా చేసేసుకొని ఇంకా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఆ కవర్లకి నూనె అయితే వేసుకొని మొత్తము ఆ ఆయిల్ కాగేలోపు మనమైతే ఇవన్నీ చక్కలైతే ఒత్తేసుకోవాలండి. ఒత్తేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవటమే. ఇంకా నేను ఇవన్నీ నేను ఒత్తుకుంటూ ఉంటే వేస్తూ ఉంటే ఇంకా మా తోడుకోళ్ళు అయితే అయితే ఒత్తుతుందండి. ఇట్లా అయితే దిష్టి తీస్తున్నాను. మన కళ్ళు కూడా పడి ఒక్కొక్కసారి ఎవరు చూడకపోయినా కానీ ఏదో వాసనతో అయినా చెప్తూ ఉంటారు కదండి, ఇంకా దిష్టి తగులుద్దని కొద్దిగా అయితే పిండి తీసుకొని అన్నిటికీ దిష్టి అయితే తీస్తున్నాను అనమాట. పిండి వంటలు చేసేటప్పుడు ఇట్లా దిష్టిలో అయితే తీస్తారు, అదే నేను కూడా చేస్తున్నాను అనమాట. అంటే మన పెద్దవాళ్ళు చేసేటప్పుడు చూస్తాం కదండి, వాళ్ళైతే ఇట్లా దిష్టి అయితే తీసి కొద్దిగా పొయ్యికైతే పెట్టేస్తారనమాట. ఇంక ఇట్లా చేయటం వల్ల బాగా వంట అనేది మనం తలపెట్టిన కార్యక్రమం అనేది బాగా సక్సెస్ అవుతుంది, టేస్ట్ వస్తుంది. మనకి ఇసుకు లేకుండా మనం చేసే పిండి వంటలు సక్సెస్ఫుల్గా సక్సెస్ అవుతాయని నమ్మకం అనమాట. ఇప్పుడైతే ఇట్లా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకోవటమేనండి. దానికోసం ఇట్లా చెక్కలు ఒత్తేసుకొని ఇట్లాంటి క్లాత్లో అయితే వేసుకుంటే మనకు చెక్క తీసేటప్పుడు కూడా ఇరగదనమాట. ఇంక ఇట్లాగైతే వేసుకొని శుభ్రంగా అయితే మనం మొత్తాన్ని ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి. లాస్ట్లో ఫ్రై చేసినవి కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు బాగా అర్థమవుద్ది అనమాట. ఇది డైలీ వ్లాగ్ అనమాట. ఇంకా అంత వివరంగా చెప్పాలి అంటే ఇంకొద్ది టైం పట్టిద్దండి. నా దగ్గర ట్రైపాడ్ కూడా లేదు, అది వచ్చిన తర్వాత వివరంగా అన్నీ తీస్తా అనమాట. ఇప్పుడైతే చూడండి చెక్కలు అయితే ఎంత బాగా వచ్చినాయో. నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్